ఆనియన్ జ్యూస్ అప్లై చేస్తే ఒత్తుగా జుట్టు వచ్చేస్తుందా? ఆనియన్ జ్యూస్ అప్లై చేస్తే బట్టతలపై కూడా జుట్టు వచ్చేస్తుందా? ఆనియన్ జ్యూస్ అప్లై చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా? ఆనియన్ జ్యూస్, ఆనియన్ షాంపూ, ఆనియన్ బేస్డ్ హెయిర్ ఆయిల్, ఇలా మార్కెట్లో ఆనియన్ పేరు యాడ్ చేసుకుని ఎన్నో ప్రోడక్ట్స్ వచ్చేసాయి. మరి నిజంగా వీటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? వాస్తవాలు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, వెనిరాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. 1800 కంటే ఎక్కువ సర్జరీలు ప్యాషనెట్గా చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. మీ అందరి కళ్ళలో ఆనందమే నాకు ఎంతో కిక్కిస్తుంది. ఆనియన్ జ్యూస్లో ఏముంటుంది? అసలు ఏంటి ఆనియన్ జ్యూస్? సైంటిఫిక్గా మనం కనుక చూసినట్లయితే ఆనియన్ జ్యూస్లో ఆర్ ఆనియన్లో వైటమిన్ B6 కానీ, సల్ఫర్, కెరటిన్, పొటాషియం అండ్ ఫోలేట్, ఇంకా వైటమిన్ C బాగా ఉంటుంది. సో ఇవి కనుక ఆహారం రూపంలో తీసుకున్నట్లయితే డెఫినెట్గా మనకు ఎంతో మంచి జరుగుతుంది. జనరల్గా ఈ ఆనియన్స్ వల్ల ఉండే ఉపయోగాలు ఏంటి అంటే కోల్డ్ అండ్ కాఫ్లో అండ్ దీని ఇంగ్రీడియంట్స్ని కొన్ని రకాల క్యాన్సర్స్ని ట్రీట్ చేయడంలో కూడా వాడడం జరిగింది. బట్ ఈరోజు మనము నిజంగా ఇది జుట్టు పెరగడంలో కానీ, జుట్టు ఫాల్ అవ్వడం అంటే హెయిర్ ఫాల్ని తగ్గించడంలో కానీ ఏమైనా రోల్ ప్లే చేస్తుందా, ఏదైనా కొంచెమన్నా హెల్ప్ చేస్తుందా అనేది తెలుసుకుందాం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత మీరందరూ వినే ఉంటారు. అదే గనక నిజమైతే నిజంగా ఉల్లిపాయ రసం వల్ల కానీ, ఆనియన్ జ్యూస్ వల్ల కానీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, బట్టతల మీద జుట్టు వచ్చేస్తుంది అనేది కనుక నిజమై ఉంటే ఈ పాటికి ప్రపంచంలో బట్టతలే ఉండకూడదు కదా. ఆనియన్స్ అనేటువంటి ప్రతి ఇంట్లో కామన్గా అందుబాటులో ఉంటాయి, ప్రతి ఫుడ్లో మనం యాడ్ చేసుకుంటాం. సో చేతిలో అలా తీసుకొని దాన్ని అప్లై చేసుకోవడమే కదా, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అందరికీ జుట్టు రాలే సమస్యలు ఈ పాటికల్లా ఆగిపోయి ఉండాల్సింది, ప్రపంచం అంతా బట్టతల నుంచి ఫ్రీ అయిపోయి ఉండాల్సింది. కానీ అలా జరుగుతుందా? ఎందుకు జరగట్లేదు? యాక్చువల్గా ఈ ఆనియన్ జ్యూస్ ఏం చేస్తుంది అంటే ఒక మైల్డ్ క్లెన్జింగ్ యాక్షన్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంతమందికి స్మాల్ బేబీ హెయిర్ గ్రో అయ్యే అవకాశం ఉంది, అంటే చూడడానికి నూనెగు మీసాలలాగా ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి కొంచెం హెయిర్లో థిక్నెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి దీని ఎఫెక్ట్స్ జీరోగా ఉండే ఛాన్స్ ఉంది. ఇంకొంతమందికి అయితే నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెగటివ్ ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముండొచ్చు? ఇది అప్లై చేయడం వల్ల స్కిన్ డ్రై అయిపోయే ఛాన్స్ ఉంది, లేదా స్కాల్ప్ డ్రై అయిపోయి ఆ ఏరియాలో ఇచ్చింగ్ వచ్చి దాన్ని గోకడం వల్ల మళ్ళీ అక్కడ పుండ్లు తయారైపోయి ఆ ఏరియాలో ఇరిటెంట్ కాంటాక్ట్ డెర్మటైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంది. అదొక స్కిన్ కండిషన్. మరి ఈ మాత్రము చిన్న రిజల్ట్ వస్తుంది కదా అనే ధైర్యం ఉంటుంది. అంటే ఈ మాత్రం చిన్నపాటి టెంపరీ నెగ్లిజిబుల్ రిజల్ట్ కొంతమందిలో రావడానికి కారణం ఏంటి అంటే బేసికలీ ఆనియన్ జ్యూస్ ఒక ఇరిటెంట్ అనమాట. సో దీని ఇరిటెంట్ యాక్షన్ వల్ల ఇది మన స్కాల్ప్ని కానీ లేదా మన స్కిన్ని కానీ స్టిమ్యులేట్ చేస్తుంది ఆర్ ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేయడం వల్ల మైల్డ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మైల్డ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఎప్పుడప్పుడు వస్తుంది అంటే మన చెయ్యి కనుక అలా దొక్కుపోయింది అనుకోండి, గోడకు తగులుకొని లేదా కింద దెబ్బ తగిలినప్పుడు, అటువంటప్పుడు వచ్చే మైల్డ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ లాంటి రెస్పాన్సే ఈ ఆనియన్ జ్యూస్ కూడా క్రియేట్ చేస్తుంది. అలా జరిగినప్పుడు హీలింగ్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేటువంటివి అక్కడికి మొబిలైజ్ అవుతాయి. దాంతోపాటు మైల్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని అక్కడ చేరుకోవడం వల్ల కొంచెం గ్రోత్ అనేటువంటిది మనం గమనించగలుగుతాం, అంటే బేబీ హెయిర్ అనేటువంటివి చూస్తాం. మరి ఇవి వాడుతూ ఉంటే ఇంకా ఆ బేబీ హెయిర్ పెరిగి పెద్దగా అయిపోయి మనం దువ్వెన పట్టుకొని దువ్వుకునేంత పెద్దగా అవుతాయా అంటే కావు. మరి అలా వచ్చిన జుట్టు ఏమైనా పర్మనెంట్గా అలా పెరుగుతుందా? లేదు. ఆ వచ్చిన జుట్టు కూడా 3 or 4 monthsలో రాలిపోతుంది. మనం అనుకున్నట్లు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్న సామెత నిజంగా ఉల్లిని ఆహారం రూపంలో తీసుకుంటే అది అక్షరాల నిజం. కానీ జెనెటిక్గా వచ్చిన బట్టతల మీద ఉల్లిపాయ రసం పూస్తే జుట్టు వచ్చేస్తుంది, ఒత్తుగా పెరిగేస్తుంది, హెయిర్ ఫాల్ ఆగిపోతుంది అనుకుంటే మాత్రము అది అపోహ మాత్రమే. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. సో ఆనియన్ జ్యూస్ అప్లై చేసి ఆ స్మెల్ని మీరు భరిస్తూ మీ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంత చేసి ఏమన్నా జుట్టు వస్తుందా అంటే ఏమీ రాదు. ఈ ఆనియన్ జ్యూస్ వల్ల లాభాలు ఉండొచ్చేమో అన్న జనాల్లో ఉన్న పిచ్చి నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి ఆనియన్ షాంపూ, ఆనియన్ హెయిర్ ఆయిల్, ఆనియన్ జ్యూస్, ఆనియన్ టానిక్, ఇలా ఆనియన్ పేరు యాడ్ చేసుకుని ప్రతి కంపెనీ మార్కెట్లోకి రకరకాల ప్రోడక్ట్స్ రిలీజ్ చేసింది. దీనివల్ల లాంగ్ లాస్టింగ్ జుట్టు కానీ
బట్టతల మీద జుట్టు పెరిగే అవకాశం కానీ ఏమైనా ఉందా అంటే అస్సలు లేదు. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.